విజయ్ కుమార్ గౌడ్ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈనాటి గౌడ అన్ని కౌలిగిత సంఘాల సమన్వయ సమావేశానికి అన్న ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అన్ని గౌడ సంఘాల నాయకులకు పేరు పేరున ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులకు నమస్కారం. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అనే సూత్రంతో ప్రజాపాలన పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అది ప్రజాస్వామ్య పాలన కాదు, అది ప్రజల పాలన కాదు, అప్రజాస్వామిక పాలన. కాంగ్రెస్ వస్తే కళ్ళుని కథం చేస్తుందనే భయంతో మేమున్నాం. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. 2004లో రాజశేఖర రెడ్డి గారు రద్దు చేస్తే 10 సంవత్సరాల పోరాటంలో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కళ్ళు దుకాణాలు ఓపెన్ అయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆనాడు సీమాంధ్ర పాలకులు తలెక్కి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో కళ్ళు లేదు, తెలంగాణలో కళ్ళుంటే కూడా నిషేధిస్తే కూడా ఎక్కడ మాట్లాడకపోతే తెలంగాణ ప్రజలకు కళ్ళు కావాలి, తెలంగాణ ప్రజలు కళ్ళు గీత కార్మికులు ఎక్కువగా ఉన్నారు, ఆ కులం వృత్తి మీద ఆధారపడుతుందని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సమితి వచ్చిన తర్వాతనే కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసినాం. 2,50,000 మంది వృత్తిదారులు వృత్తి మీద ఆధారపడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో కళ్ళే లేదని పేరు మీద నిషేధం కొనసాగుతూ ఉంది. నిన్న కూకట్పల్లిలో జరిగిన సంఘటనను మేమందరం ముక్త కంటో ఖండిస్తున్నాం. కానీ కళ్ళు మీద అది విష ప్రధానంతో నిషేధం ఏదైతే ఇస్తున్నారో, అక్కడ కల్తీ కళ్ళు పేరు మీద 10 మంది చనిపోయారని చెప్తున్నారో దాని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలని. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపినప్పుడు మాత్రమే అక్కడ వాస్తవాలు బయటకు వస్తాయి. విచారణ చేయకుండానే తీర్పులు ఇస్తూ ఉన్నారు. నిజ నిర్ధారణ జరగకుండానే రిపోర్టు రాకుండానే కల్తీ రగాయి అని చెప్పేసి మరణించారని చెప్పేసి నిషేధం విధిస్తూ ఉన్నారు. అందుకే నాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఓ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రెండవది, నిజంగా కోవిడ్ సమయంలో కళ్ళు స్వచ్ఛమైందని చెప్పేసి కోవిడ్ మరణాలకు కళ్ళే ప్రత్యామ్నాయం చెప్పేసి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కళ్ళు నిషేధించకుండా అన్ని బ్రాండ్లు బంద్ చేసినా కూడా నిషేధం లేకుండా ప్రజలకు ఇది ప్రకృతిపరం అని చెప్పేసి ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జోగిపేట నుంచి అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, పరిగి, తాండూరు, వికారాబాదు, అదేవిధంగా మహబూబ్నగర్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు నెలవారీగా మామూలు తీసుకొని కళ్ళు గీత వృత్తి మీద వాళ్ళు రోజువారీగా తెప్పించుకుంటూ ఇవాళ మామూలు వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ కళ్ళు కషేధం అని చెప్పేసి నిషేధం అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటే దాని మీద మామూలు తీసుకున్న ప్రజాప్రతినిధులు ఎవడూ మాట్లాడలేని పరిస్థితుంది. నిజంగా మీరు నిషేధం కళ్ళు మీద మామూలు తీసుకోకపోతే చార్మినార్ దగ్గరికి రండి, బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి రండి, అక్కడ ప్రమాణం చేయండి, మేము కళ్ళు ముట్టుకోవట్లేదు, రూపాయి తీసుకోవట్లేదని. ఒకవైపు మామూలు తీసుకుంటారు. మీ పార్టీలకు చందాలు కావాలి, మీకు జెండాలు మోయాలి, మీ ప్రభుత్వం వస్తే అధికారులకు వస్తే ఏమో చేస్తామంటే మీకు జెండాలు కట్టి ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మా మీద నిషేధం చేస్తారా? ఖబర్దారని చెప్తా ఉన్నాం. కళ్ళు నిషేధించి చూడు, నీ ప్రభుత్వం ఏమవుతుందో టచ్ చేసినప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. చూస్తూ ఊరుకునేది కాదు, పోరాటాల ద్వారానే కళ్ళు సాధించుకున్నాం. 100 సంవత్సరాల నుంచి కళ్ళు గీత వస్తుంది. ఈ రోజు కొత్తగా వచ్చింది లేదు. నిషేధం మేము అంటున్నాం కదా, కల్తీ జరిగితే పర్యవేక్షణ చేయడానికి ఎక్సైజ్ శాఖ, ఎన్ఫోర్స్మెంట్, ఇంకా రకరకాల శాఖలు ఉన్నాయి. నీకు అసమర్థత పాలనతోటి నీ చేత కాకపోకుండా కళ్ళు పేరు మీద మంచి కుక్కను పిచ్చి కుక్కలాగా ముద్ర వేసి కల్తీ కళ్ళు పేరు మీద విదేశీ మద్యం దుకాణం కోసం, IMF కోసం, ఇవాళ కొత్త బ్రాండ్లు ఓపెన్ చేయడం కోసం కోట్ల రూపాయల మామూల కోసం, పార్టీ ఫండ్ కోసం, ప్రభుత్వ ఫండ్ కోసం, ప్రజా ఆదాయం కోసం, మీ పర్సనల్ ఆదాయం కోసం కళ్ళును నిషేధించడం కోసం మీరు కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది నిషేధం కనుక చేసేది ఉంటే ఇవాళ రాష్ట్రంలో గౌడ జాతి మొత్తం ఏకమై ఎట్లా ఎదుర్కొంటుంది. మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా గౌడ సోదరులకి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గౌడ ప్రజాప్రతినిధిగా ఉన్న అందరికీ కూడా పొన్నం ప్రభాకర్ అన్నకు కానీ, మరియాస్ కన్న గారికి కానీ, మహేష్ కుమార్ అన్నకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏదైతుందో ప్రభుత్వంలో మీరు పావులుగా మారకండి. ఒకవైపు నీ జాతి బిడ్డలే నిషేధం పెట్టి కళ్ళు నిషేధించి రోడ్డున పడే పరిస్థితి చేస్తూ ఉంది. దీన్ని మీరు అడ్డుకుంటారా, లేకపోతే వాళ్ళ పేద పక్షాలు ఉంటారా, ప్రభుత్వ పక్షాలు ఉంటారో ఈ సందర్భంలో మీరు స్పందించవలసిన అవసరం ఉందని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్ని గౌడ సంఘాలం ఏకమై రేపు ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించి ప్రకటిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా.